హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీ. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ కెప్టెన్ రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 20th మార్చ్కి సంబంధించినటువంటి హిందూ పేపర్లో వచ్చిన కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. రోజులానే మనం ఈరోజు కూడా రివిజన్ వొకాబులరీని స్టడీ చేయబోతున్నాం. ఎడిటోరియల్ తర్వాత వొకాబులరీని అట్ ద సేమ్ టైం అసైన్మెంట్ ఆఫ్ ద డే, దాంతోపాటుగా అసైన్మెంట్ సొల్యూషన్, ఏదైతే నిన్న అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చున్నామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్. నిన్న ఎవరు కూడా ఆన్సర్ చేసినట్లుగా నాకైతే కనిపించలేదు, ఒకరిద్దరు మినహా. రైట్? సో ప్లీజ్ ట్రై టు బీ, మీరు మర్చిపోతున్నారు, మీకోసమే ఈ ఫిల్టర్స్ అన్నది పెట్టడం జరిగింది. సో మీరు మళ్ళీ పెట్టమని చెప్పి మళ్ళీ దానికి రెస్పాండ్ కాకపోతే దాని అర్థం ఏంటి? సో ఇట్ టేక్స్ వెరీ లెస్ టైం. మీ టైంని ఏదో అది కిల్ చేయట్లేదు కదా. సో ఆల్వేస్ ఓకే, మీరు ఇచ్చిన ప్రామిస్కి కట్టుబడి ఉండండి. ఖచ్చితంగా మీరైతే రైట్ రెస్పాండ్ అయితే అవ్వాలి. రైట్? సో లేకపోతే మనం ఇంకా అడిషనల్ ఫీచర్స్ వస్తాయి. మీరు చెప్పిన బట్టి మీరు ఎంత వాడుకోగలరు. రైట్? మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్, మీరు ఇచ్చేటువంటి రైట్ మీకు కావాల్సినటువంటి విషయాలు మీరు నా నుంచి రాబట్టుకోవాలి. రైట్? సో దట్ ఈస్, నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను మీకోసం. ఆల్వేస్ ఐ విల్ బి రెడీ టు గివ్ యూ మీకు కావాల్సినవి బెటర్ వేలో. రైట్? అది పద్ధతి ఇంపార్టెంట్. ఏ పద్ధతిలో మీరు నేర్చుకుంటారని చాలా ఇంపార్టెంట్. రైట్? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కంటెంట్ అంతా ఇంటర్నెట్ మొత్తం వ్యాపించింది, కానీ దానిలో క్వాలిటీ కంటెంట్ దొరకడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఫిల్టర్ చేసి తీసుకున్నప్పటికీ చాలా టైం పడుతుంది. దానికి సరైన గైడెన్స్ కావాలి, సరైన సీనియర్స్ మీకు గైడ్ చేయగలగాలి. ఈ రెండు లేనప్పుడు ఏమవుతుందంటే మీ టైం చాలా వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. చాలా వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు, మనీ పోతుంటుంది. మనీ పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. టైం వన్స్ పోతే మళ్ళీ తిరిగి రాదు. సో దాన్ని మీరు వాల్యూ చేయండి. రైట్? బీ పార్టిసిపేట్. రైట్? సో లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. ఓకేనమ్మా? సో ఒకసారి చూద్దామా అసైన్మెంట్ సొల్యూషన్ని. నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డేని, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్. రైట్? సో లెట్ us వన్స్ హ్యావ్ ఎ లుక్, హ్యావ్ ఎ గ్లాన్స్. సో ఎవరెవరైతే ఆన్సర్ చేసి ఉన్నారో వారైతే నో నీడ్, చెక్ చేసుకోండి కాకపోతే ఆన్సర్స్. రైట్? రైట్. సో వర్డ్ ఏమన్నామమ్మా? 11 లెటర్డ్ వర్డ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇట్ ఇస్ 11 లెటర్డ్ వర్డ్ అన్నాం. అది నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. సో జనరల్గా నౌన్ అంటే మనకి ఐ అని కనిపించింది కాబట్టి మీరు ఏం తీసుకోవచ్చు? ఐఓ ఎంతో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నది మీరు ఒకసారి వేసుకోవాలి మైండ్లో. ఓకే, ఐఓ ఎంతో, ఎందుకంటే ఐ ఇక్కడ మనకి ఐ తర్వాత 2 బ్లాంక్స్ ఉన్నాయంటే ఐఓ ఎంతో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. నెగ్లిజెన్స్ అంటున్నాను, ఇర్రెస్పాన్సిబుల్ టువర్డ్స్ వన్స్ డ్యూటీ. దానికి ఏమనుకున్నాం మనం? బాధ్యతారాహిత్యం అని చెప్పుకున్నాం కదా. తెలుగులో వి కాల్ ఇట్ as బాధ్యతారాహిత్యం. చేయాల్సినటువంటి బాధ్యతల్ని విస్మరించడం అనే సెన్స్లో వాడతాం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ DERELICTION. వాట్ డూ యూ కాల్ దట్? డెరిలిక్షన్ అంటాం. డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అంటాం. అంటే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని మీరు విస్మరించడం. దట్ ఈస్ డెరిలిక్షన్. రైట్? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. నెక్స్ట్, కమింగ్ టు దిస్ ఫిల్లర్ సెక్షన్, ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. రైట్? NFHS phase 5. 5 ఒక విడత, ఇది విడత అంటాం. 5 అంటే అక్కడ విడతని ఉద్దేశించి. ఓకే, సో 5 ప్రెజెంట్స్ అ డాష్ పిక్చర్ అంటున్నాడు. రైట్? పిక్చర్ ఈజ్ యువర్ నౌన్ కదా. సో ఇక్కడ ఆర్టికల్ ఉంది, సో నౌన్ వచ్చింది అంటే ఇక్కడ ఏం మిస్ అయింది? యాడ్జెక్టివ్ మిస్ అయింది. ఫైన్ యాడ్జెక్టివ్ ఆఫ్ ద డాష్ వైలెన్స్. మళ్ళీ ద అనేది రైట్ నౌన్ యొక్క ఇండికేషను. రైట్? సో వైలెన్స్ అనే నౌన్ వచ్చేసింది అంటే అర్థం ఏంటమ్మా? ఆబ్వియస్లీ యాడ్జెక్టివ్ ఇక్కడ మనకి మిస్ అయినట్టు. సో ఇక్కడ యాడ్జెక్టివ్ అయితే మిస్ అయింది. అయితే ఇప్పుడు యాడ్జెక్టివ్లో అది పాజిటివా నెగిటివా అది ఇంపార్టెంట్. సో వైలెన్స్ ఎప్పుడు కూడా నెగిటివే. వైలెన్స్ అనే వర్డ్ నెగిటివ్. సో దాంతో అసోసియేట్ అయినటువంటి యాడ్జెక్టివ్ కూడా నెగిటివే అయ్యి ఉంటుంది కదా. ఇక్కడ కూడా పిక్చర్ కూడా వైలెన్స్తో మాట్లాడుతున్నాడు కాబట్టి, వైలెన్స్కి సంబంధించినటువంటి పిక్చర్ కాబట్టి వైలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ ఇన్ ఇండియా, ఇది మనకి మెయిన్ క్లూ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేటువంటి యాడ్జెక్టివ్ కూడా ఖచ్చితంగా నెగిటివ్ యాడ్జెక్టివ్. డాష్ పిక్చర్, సో అది యాడ్జెక్టివ్ అయి ఉండాలి, ప్లస్ నెగిటివ్ కాంటెక్స్లో ఉండాలి. 2 ఆఫ్ ద డాష్ వైలెన్స్, మళ్ళీ కూడా సంథింగ్ ఒక యాడ్జెక్టివే. రైట్? పాజిటివ్ అయితే ఖచ్చితంగా రాదు. రైట్? న్యూట్రల్గా అయినా ఉండొచ్చు కానీ పాజిటివ్ అయితే రాదు. రైట్? సో వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం లెట్ us గో టు పిక్ అవుట్ ద ఆప్షన్స్. వివిడ్ అంటే ఏంటమ్మా? బేసిక్గా యాడ్జెక్టివే, కాకపోతే వివిడ్ అనేది యాడ్జెక్టివే, కాకపోతే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. వై? వివిడ్ ఈస్ బ్రైట్. వివిడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్రకాశవంతమైన. వివిడ్ అని అంటే వివాసిటీ అంటాం, వివాషియస్. ఓకే, వివిడ్. వివా అండ్ ఈజ్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి. వివా అన్నది వివా కానీ విటా కానీ
లైఫ్ అనేటువంటి మీనింగ్ ఇచ్చేటువంటి రూట్ వర్డ్స్ ఇవి. వివా కావచ్చు, విటా కావచ్చు, యానిమ్ అనే వర్డ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా లైఫ్, బయో, రైట్, ఇవన్నీ లైఫ్ అనే మీనింగ్ ఇచ్చేటువంటి రూట్ వర్డ్స్. సో వివిడ్ అంటే ఏంటమ్మా బ్రైట్, రైట్. సో మిరియాడ్ కూడా యాడ్జెక్టివ్. మిరియాడ్ అంటే చాలా అని. మిరియాడ్ మీన్స్ మోర్ నెంబర్ ఆఫ్, ప్లెంటీ అంటాం కదా, మిరియాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ప్లెథోరా అని కూడా అంటాం. ప్లెథోరా అన్న మిరియాడ్ అన్న సేమ్. ప్లెథోరా ఆఫ్ ఆపర్చునిటీస్. ప్లెథోరా అంటే మోర్ ఇన్ నంబర్, ప్లెథోరా, రైట్. సో మిరియాడ్ ఇస్ కూడా యాడ్జెక్టివే. కాకపోతే ఇక్కడ వైలెట్ అయిపోయింది కదా, వివిడ్ పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం, అంటే అది ఖచ్చితంగా నాట్ యువర్ ఆన్సర్, రైట్. మళ్ళీ ఇక్కడ వివిడ్ ఇచ్చాడు, రైట్. బ్రూటల్ అంటున్నాడు. బ్రూటల్ వైలెన్స్ బాగానే ఉంది. పిక్చర్ ఆఫ్ ద బ్రూటల్ వైలెన్స్, ఇది సెట్ అవుతుంది. నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివే, ఇది బాగానే ఉంది. ఇక్కడ వివిడ్ మళ్ళీ యాడ్జెక్టివ్ పాజిటివ్ కాంటెక్స్ట్, సో ఇది కూడా పోయింది. లావిష్ అంటున్నాడు. లావిష్ అనేది ఏంటమ్మా? లావిష్ పిక్చర్. లావిష్ అనేది ఏంటి? ఎక్స్పెన్సివ్, రైట్. చాలా రిచ్ అనే మీనింగ్ వస్తుంది. లావిష్ లైఫ్ అంటే లగ్జూరియస్. లావిష్ అనేది లగ్జూరియస్ అనే మీనింగ్ ఇచ్చేటువంటి పదం కదా, లగ్జూరియస్, విచ్ ఈస్ ఓకే. ద పర్సిస్టెంట్ వైలెన్స్. అయితే లగ్జూరియస్ పిక్చర్ అది ఒక లగ్జూరియస్ ఫ్రేమ్ని, పిక్చర్ని రిప్రజెంట్ చేస్తుందా వైలెన్స్ అగెన్స్ట్ విమెన్ని? అంటే మీరు విమెన్ మీద హింసకి పాల్పడితే అది ఒక లగ్జరీయా? కాదు, రాంగ్. ఇంకా మీనింగ్ మిగిలింది బి, సాబరింగ్. ఇది కాకపోతే నాట్ అవుతుంది ఆన్సర్. సో పెర్వేజివ్ అంటే ఏంటమ్మా? పెర్వేజివ్, ఇది ఐవీఈతో ఉంది కదా, ఇది యాడ్జెక్టివ్. దీని అర్థం ఏంటి? ఈ మధ్య కాలంలో బాగా కామన్ అయిపోవడం. ఓకే, పెర్వేజివ్ అంటే విచ్ ఇస్ కామన్, రైట్. ప్రివాలెంట్ అని, రైట్, ప్రివాలెంట్ అని, లేదంటే కామన్ అని చెప్పచ్చు. సర్వసాధారణం అయిపోవడం అనే సెన్స్లో వాడతాం ప్రివాలెంట్ వైలెన్స్. ఓకే, జరుగుతున్నటువంటి వారి మీద జరుగుతున్నటువంటి హింస పెర్వేజివ్, విచ్ ఇస్ ప్రివాలెంట్ అని, కామన్ అని చెప్పుకోవచ్చు. సాబరింగ్ ఈజ్ ఎ నెగిటివ్ పిక్చర్. ఓకే, అన్ప్లెజెంట్ అని అంటాం కదా, అన్ప్లెజెంట్ పిక్చర్. ఓకే, అన్ప్లెజెంట్ పిక్చర్, ఆక్వర్డ్ పిక్చర్. సాబరింగ్ అంటే ఫ్రైటనింగ్, ఇంటిమిడేటింగ్. మనం చెప్పుకున్నాం కూడా, ఇంటిమిడేటింగ్ అని, రైట్, స్కేరింగ్ అని, ఫ్రైటనింగ్ అని, రైట్. ఇవన్నీ నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదాలు. ఫ్రైటనింగ్, స్కేరింగ్, రైట్, స్కారీ అని చెప్పచ్చు, రైట్. అన్ప్లెజెంట్, ఆక్వర్డ్, ఇవన్నీ ఏంటమ్మా? అన్ని నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదాలే, రైట్. సో మనకు ఖచ్చితంగా సాబరింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. సాబరింగ్ పిక్చర్ ఆఫ్ ద పెర్వాజివ్ వైలెన్స్ విచ్ ఇస్ వెరీ కామన్, రైట్. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతుంది, అంటే ఎక్కడ చూసినా కనబడుతుంది అనే సెన్స్లో వాడతాం పెర్వాజివ్, విచ్ ఇస్ వెరీ కామన్, రైట్. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ కమ్ టు కంక్లూజన్. క్లియర్ అమ్మా? రైట్. పర్సిస్టెంట్ అంటే ఏంటమ్మా? కంటిన్యూస్. ఇది కూడా మీకు తెలియాలి, అడ్జెక్టివ్. పర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్ అనే మీనింగ్ రావాలి, నిరంతరంగా. పర్సిస్టెన్స్ విన్నారా? పర్సిస్టెన్స్ నౌన్, పర్సిస్టెంట్ యాడ్జెక్టివ్. ఓకే, పర్సిస్టెన్స్ అంటే కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం, కంటిన్యూస్ అనే మీనింగ్లో రావాలి, నిరంతరంగా, రైట్. దట్ ఈస్ అబౌట్ యువర్ పర్సిస్టెంట్. లావిష్ అంటే బాగా లగ్జూరియస్గా, రైట్. లావిష్ పార్టీ అంటారు, రైట్. ప్లష్ అని కూడా అంటారమ్మా. ప్లష్, లావిష్ ఇవన్నీ కూడా. ప్లష్ ఆఫీస్ అని అంటారు. ప్లష్ ఆఫీస్, ప్లష్ బిల్డింగ్ అంటే రిచ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. చాలా లావిష్, రిచ్ అనే మీనింగ్లో వాడతాం ప్లష్ అనే పదం కూడా, రైట్. అవి ఆ కాంటెక్స్లో వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీకు వొకాబులరీ మీద పట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం గ్రామర్, రెండిటి మీద కూడా, రైట్, కంప్లీట్ పట్టుంటే ఇవి మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు, రైట్. సో నేర్చుకుంటుంది అప్లికేషన్ అనమాట. మీకు డైరెక్ట్గా ఎవరు అడగరు, రైట్, డైరెక్ట్గా అడగరు. ఇది ఇండైరెక్ట్ వే ఆఫ్ టెస్టింగ్. దీని ద్వారానే యాక్చువల్ రియాలిటీ బయటపడుతుంది, రైట్. డైరెక్ట్గా అడగట్లేదు, మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయట్లేదు, ఇండైరెక్ట్గానే అడుగుతున్నారు. కానీ దాని ద్వారా మీ యొక్క యాక్చువల్ డెప్త్ ఎంత ఉందన్నది వీటి ద్వారా బయటపడతాయి. సో దట్ ఈస్ వై ఫెయిలర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ వాట్ ఎవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్, వెదర్ ఇట్ ఈస్ SBI PO ఆర్ IBBS PO, క్లర్క్, SSC CGL ఎగ్జామ్స్, రైట్, MTS, CHSL ఏదైనా కావచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీరు పట్టు సాధించగలుగుతున్నారంటే మీరు చాలా వరకు మీరు వొకాబులరీ మీకు పట్టు వస్తుంది, బాగా వచ్చిందని అర్థం, రైట్. చెక్ చేసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ అసైన్మెంట్. నౌ లెట్ us టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. సో రివిజన్లో మనకి 6 పదాలని ఎప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం 6 వర్డ్స్ని తీసుకుంటున్నాం కదా. సో అదే పంధాన్ని అయితే మనం ఈరోజు కంటిన్యూ చేయబోతున్నాం. క్లియర్? సో వాట్ ఈస్ దిస్? థ్రాటిల్ అన్నాడమ్మా. థ్రాటిల్ ఈజ్ అ వర్బ్ కదా. థ్రాటిల్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఇప్పుడు థ్రాటిల్ చేయడం అంటే ఏంటమ్మా? ఊపిరి ఆడనివ్వకుండా చేయడం, రైట్, ఆపేయడం, రైట్, అబ్స్ట్రక్ట్ చేయడం, అది కూడా
డిఫికల్ట్ ఇన్ బ్రీదింగ్ ఆ సెన్స్లో మనం వాడతాం. థ్రాటిల్ చేయడం, రైట్, ఊపిరాడనివ్వకుండా చేయడం. అంటే మనం ఏం తీసుకోవచ్చు, చూడండి చోక్ అనే పదం ఉంది, CHOK చోక్. చోక్ అంటే ఏంటి, చోక్ చేయడం అంటే ఆపేయడం, అబ్స్ట్రక్ట్ చేయడం, రైట్, ఆ సెన్స్లో మనం వాడతాం. సో చోక్కి దగ్గరగా మనం ఎలాంటి పదాలు చెప్పచ్చు, మనం గుర్తుందా చెప్పుకున్నాం, స్మాదర్ అని, స్మాదర్. గ్యాగ్ ద మీడియా, గుర్తుందా, నిన్ననే డిస్కస్ చేసినట్టు ఉంది. గ్యాగ్ ద మీడియా అంటే ఏంటమ్మా, నోరు నొక్కేయడం అనే సెన్స్లో నేర్చుకున్నాం. గ్యాగింగ్. స్మాదర్ అంటే పిల్లోని తెచ్చి వారి మీద, ఎవరి మీదైనా మీరు అటాక్ చేసే ప్రయత్నం చేయడం, వారిని ఊపిరాడనివ్వకుండా చేయడం, స్మాదర్ అనొచ్చు, గ్యాగ్ అని కూడా చెప్పచ్చు. సో ఇవి కూడా మనము సినోనిమ్స్గా ఇవి చెప్పుకోవచ్చు, రైట్. స్టైఫిల్ అని, ఇన్హిబిట్ అని, స్టైఫిల్, STIFLE, స్టైఫిల్, రైట్. సఫోకేట్, రైట్, ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు. సఫోకేట్, స్మాదర్, చోక్. సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ థ్రాటల్. నెక్స్ట్ అప్టిక్ అమ్మ. అప్టిక్ అన్నది పాజిటివ్ కాంటెక్స్లో వచ్చే నౌన్. అంటే ఏంటిది, పెరుగుతుంది, ఏదైనా ఒక పెరిగే ట్రెండ్, అప్వర్డ్ సూచించే ట్రెండ్. అది కూడా ఎస్పెషల్గా మనకి ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్లో మనకి ఎక్కువగా అప్టిక్ అనే పదాన్ని, డౌన్ టిక్ అనే పదాన్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. డౌన్ టిక్ అంటే డిప్ అని, రైట్, అండ్ అప్టిక్ అంటే ఇంక్రిమెంట్, రైట్, ఇంక్రీజ్ అనే మీనింగ్లో మనం చెప్పుకోవచ్చు. సో చూడండి, రైజ్ అనొచ్చా, రైస్, దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఇంక్రిమెంట్ అనొచ్చా, ఇంక్రిమెంట్, ఇంక్రీజ్, రైట్, రైజ్, రైట్, దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ ఇంక్రీజ్. బూస్ట్, రైట్, బూస్ట్ అని కూడా చెప్పొచ్చు కదా, బూస్ట్ అని నౌన్స్ ఏనమ్మా, రైట్. సో దట్ ఈస్ నెక్స్ట్ బ్రీచ్. ఓకే, బ్రీచ్ అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒకటి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లో బ్రీచ్, తర్వాత దాటేసిందని చెప్పడం, ఆ మార్క్ని దాటింది, బ్రీచ్ చేసేసిందంటే ముందు నెలకొన్నటువంటి రికార్డ్ని మనం తిరగరాయటం, లేకపోతే ఆ మార్క్ని దాటేయటం అనే సెన్స్లో, లేదంటే వైలేట్ చేయటం, రైట్. బ్రీచ్ చేయడం అంటే ఏంటమ్మా, బ్రీచ్ ద ట్రాఫిక్ రూల్స్ అంటారు. అంటే ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేయటం, రైట్. సో వైలేషన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ ఇస్ బ్రీచ్, రైట్. బ్రీచ్ ఇస్ అ వర్బ్. సో బ్రీచ్ చేస్తున్నారంటే అది మీరు వైలేట్ చేస్తున్నట్టు. అంటే వైలేట్ అంటే దగ్గరగా ఉన్న పదం ఏంటి, చూడండి ఒకసారి, వర్బ్గా ఏది సరిపోతుంది, బ్రేక్ అనొచ్చా, చూడండి ఒకసారి, ECF, ఇస్ ఇట్ బ్రేక్, యా. బ్రేక్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, వైలేట్ అనే సెన్స్ వస్తుంది, లేదంటే దాటేయటం అనే సెన్స్ వస్తుంది. బ్రేక్ ద రికార్డ్ అంటాం కదా, రికార్డ్ని బ్రేక్ చేయడం అంటే సర్పాస్ చేసేసాం అని అర్థం, రైట్. అంటే సర్పాస్ అనే పదం కూడా వాడచ్చు, సర్పాస్, ఒక ఫిగర్ని మనం దాటుకొని వెళ్ళిపోయాం అనే సెన్స్లో కూడా వాడచ్చు. వైలేట్, సర్పాస్, ఇన్ఫ్రింజ్, అంతేనా. ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. ఇన్ఫ్రింజ్ అనొచ్చు, రైట్. ఇంకేమైనా చెప్పండి, ఫ్లౌట్, కాంట్రావీన్, ఫ్లౌట్, కాంట్రావీన్, ట్రాన్స్గ్రెస్. నాకు గుర్తొచ్చినవన్నీ రాసేస్తున్నాను అమ్మ, సో దట్ మీకు అది రివిజన్కి బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, ఈ వర్డ్స్ అన్నీ దగ్గరగా ఉండే పదాలు. ఫ్లౌట్ చేయడం అంటే మీరు వైలేట్ చేస్తున్నట్టే. ఫ్లౌటెడ్ ఎక్కువగా పొలిటీషియన్స్ మీద మీరు పేపర్లో చదువుతున్నప్పుడు, ఈ ఫ్లౌటెడ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇప్పుడు MCC ఆల్రెడీ రైట్ వచ్చేసింది, సో ఇట్ ఈస్ ఇన్ టు ఎఫెక్ట్. సో ఫ్లౌట్ చేశారంటే దాన్ని వైలేట్ చేశారనే లెక్కలో చెప్తాం. కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్, రైట్. ట్రాన్స్గ్రెస్, అక్రాస్, మూమెంట్ అక్రాస్. ట్రాన్స్ అంటే అక్రాస్, గ్రెస్ అంటే మూమెంట్, ట్రాన్స్గ్రెస్ అన్న వైలేట్. సో ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. కన్సైన్మెంట్ నౌన్ కదా, కాన్ అంటే టుగెదర్, MENT నౌన్ సఫిక్స్. సో కన్సైన్మెంట్ అంటే బల్క్ ఆఫ్ గూడ్స్ని మనం, బల్క్ ఆఫ్ వాట్ ఎవర్ ది థింగ్స్ దట్ హ్యావ్ బీన్ ట్రాన్స్పోర్టింగ్, దేనైతే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తామో ఆ బల్క్ని ఉద్దేశించి మనం కన్సైన్మెంట్గా చెప్పుకుంటాం, రైట్. సో కన్సైన్మెంట్కి దగ్గరగా ఉన్న పదం చూడండి ఒకసారి, హీప్ అన్నారు చూసారా. హీప్ అంటే ఏంటమ్మా, ఒక పెద్ద బండిల్ లాంటిది, బల్క్ అని చెప్పే సెన్స్లో వాడతాం, రైట్. పైల్ అని, ఓకే, పైల్, హీప్, రైట్. అమాస్మెంట్, బల్క్ అనే మీనింగ్లో, రైట్. పైల్, అమాస్మెంట్, హీప్. ఇంకేమంటాం, షిప్మెంట్ అంటాం కదా, షిప్మెంట్ అంటే పెద్ద బల్క్ డెలివరీ, షిప్మెంట్. సో ఇవన్నీ కూడా మనం, ఇవన్నీ ఎప్పుడు మనకు వస్తాయంటే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు కన్సైన్మెంట్ అనే పదాన్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్, ఇంటర్నేషనల్ ఆర్టికల్స్, ట్రేడ్ జరుగుతుంది, ట్రేడ్ సందర్భంలో మనం ఎక్కువగా కన్సైన్మెంట్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటాం, రైట్. వాణిజ్యపరంగా మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, రైట్. కామర్స్, రైట్, బిజినెస్, వాటి గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉండే
పదం ఇది కన్సైన్మెంట్. తర్వాత ఫ్రూషన్. ఫ్రూట్ అంటే ఫలప్రదం అని చెప్పుకున్నాం. ఫ్రూషన్ అంటే ఏదన్నా మెటీరియలైజ్ అవ్వడం, రైట్? మనం అనుకున్నది ఫలప్రదం అవ్వడం అంటే ఏంటి? అది మెటీరియలైజ్ అవ్వడం అనే సెన్స్లో వాడతాం. అంటే ఫుల్ఫిల్ అవ్వడం, చూసారా? ఫుల్ఫిల్మెంట్, ఇది కూడా నౌనే కదా, రైట్? మెటీరియలైజ్ అని అంటాం, రైట్? మెటీరియలైజేషన్ అని చెప్తాం, లేదంటే యాక్చువలైజేషన్ అని చెప్తాం, రైట్? అనుకున్నది మనం ఏదైతే మనసులో అనుకుంటామో, లేదంటే ఒక పిక్చర్ మెంటల్గా ఫ్రేమ్ చేసుకుంటామో, అది గ్రౌండ్ మీద ఇంప్లిమెంట్ చేయగలడం, ఒక ఫామ్ని సంతరించుకోవడం, దట్ ఈస్ మెటీరియలైజేషన్ ఆర్ యాక్చువలైజేషన్. దట్ ఈస్ యువర్ ఫ్రూషన్ అని చెప్పుకోవచ్చు, రైట్? మెటీరియలైజేషన్, యాక్చువలైజేషన్, అచీవ్మెంట్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. తర్వాత రెకనింగ్ని నౌన్గాను వర్బ్గా కూడా వాడచ్చు. సో రెకనింగ్ అంటే క్యాలిక్యులేట్, రెకన్ ద ఏజ్ అంటారు కదా, సో క్యాలిక్యులేట్, రైట్? క్యాలిక్యులేట్, ఆప్షన్ బి. క్యాలిక్యులేషన్ అని, ఇవాల్యుయేషన్ అని, ఎస్టిమేషన్ అని, రైట్? ఇవాల్యుయేషన్, కంప్యూటింగ్, రైట్? కంప్యూటింగ్, ఇవాల్యుయేటింగ్, ఎస్టిమేటింగ్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ రివిజన్ వొకాబులరీ. చెక్ చేసుకోండి ఎన్ని వర్డ్స్ మీరు గుర్తు చేసుకోగలుగుతున్నారు, ఎన్ని రికలెక్ట్ చేసుకోగలుగుతున్నారు. ఏమైనా వర్డ్స్ మిస్ అవుతుంటే అవన్నీ ఒక నోట్స్లో, రైట్? కీప్ అప్డేటింగ్ యువర్ నోట్స్ని జాగ్రత్తగా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఆల్ఫాబెటికల్ వైజ్లా మీరు ఏదైనా అరేంజ్మెంట్ చేసుకున్నా అది మీకు ఈజీగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్? మేక్ షూర్ దట్, రైట్, బేస్డ్ ఆన్ ద ఆల్ఫాబెట్స్ అక్కడికి వెళ్ళేటట్టు టీ ప్లేస్లో ఏవేవి ఉన్నాయి అట్లా మీరు, అంటే రిపీటెడ్ వర్డ్స్ వస్తుంటాయి కాబట్టి అప్డేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, రైట్? దట్స్ ఆల్ అబౌట్ రివిజన్. నౌ లెట్ us టాక్ అబౌట్ ఎడిటోరియల్, రైట్? టుడేస్ ఎడిటోరియల్ ఏమంటాడమ్మా? సెలక్షన్ అండ్ ఎలక్షన్ అంటున్నాడు. అంటే కొంచెం ప్రాసలా వాడాడు టైటిల్ ఎప్పుడు కూడా క్యాచీగా ఉండాలి కదా. సెలక్షను, ఎలక్షను, రైట్? అయితే సెలక్షన్ అంటే ఏంటి? ఎంపిక. ఎలక్షన్ అంటే ఎన్నిక. ఇక్కడ కూడా మనకి ఏం కనిపిస్తుంది? చిన్నపాటి ప్రాస కనిపిస్తుంది. ఎంపిక, ఎన్నిక. అయితే ఎవరిని ఎంపిక చేసుకోవడం? ఎలక్షన్ అంటేనే ఎంపిక చేయడం. మరి సెలక్షన్ అంటే దేనికి సంబంధించింది? అంటే ఎమ్మెల్యేస్ని, ఎంపీస్నా? సో ఇక్కడ దేని గురించి మాట్లాడబోతున్నాడు అన్నది ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద ఎలక్షన్ కమిషన్ నీడ్స్ ఎ సెలక్షన్ ప్యానెల్ ఫ్రీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బయాస్. అది చూసారా, ఎగ్జిక్యూటివ్ బయాస్ అంటున్నాడు. బయాస్ అంటే ఏంటమ్మా? ఎవరి మీదనో మనకున్నటువంటి పక్షపాత ధోరణి, దాన్ని బయాస్ అని అంటాం. తెలుసు కదా మీకు. సో బయాస్ నౌను, బయాస్డ్ యాడ్జెక్టివ్. బయాస్డ్, దిస్ ఈస్ యాడ్జెక్టివ్, రైట్, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. బయాస్, ఓకే, దిస్ ఈస్ నౌన్, నెగటివ్ కాంటెక్స్ట్, రైట్? ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, రైట్? అయితే ఎగ్జిక్యూటివ్ బయాస్ అన్నాడు. మనకి ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద ఆర్గన్స్ ఆఫ్ ఎ గవర్నమెంట్, రైట్? ఒక గవర్నమెంట్లో మెయిన్ ఆర్గన్స్ ఏంటి అంటే ఏం చెప్తాం? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, రైట్, జ్యుడిషియరీ. ఈ మూడు చాలా ఫండమెంటల్ రోల్స్ అయితే ప్లే చేస్తాయి. సో అందులో ఎగ్జిక్యూటివ్ బయాస్ అయితే ఉండకూడదు అన్నట్టుగా చెప్తున్నాడు. దేంట్లో? ఈ సెలక్షన్ ప్యానెల్. ఓకే, అంటే మీకు తెలుసో లేదో, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఉంటారు, సిఈసి, దాంతోపాటు ఇద్దరు ఈసీలు ఉంటారు. ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు, రైట్, ఇద్దరు చెరువు ఉంటారు, సిఈసి ఒకరే ఉంటారు, రైట్? సో ఇప్పుడు వీళ్ళని ఎలా కాన్స్టిట్యూట్ చేయాలి, వీళ్ళని ఎలా ఎంపిక చేయాలి, ఏ బేసిస్ మీద సిఈసిని ఎంపిక చేయాలి, ఏ బేసిస్ మీద ఎలక్షన్ కమిషనర్ని ఎంపిక చేయాలి అన్నది ఏమంటున్నాడమ్మా? దాంట్లో ఎగ్జిక్యూటివ్ బయాస్ అయితే ఉండకూడదు అని అంటున్నాడు. సో ఎప్పుడు కూడా జనరల్గా ఎలా జరుగుతుందంటే సిఈసి ఆర్టికల్ 324 అనుకుంటా. సో ఆర్టికల్ 324 పాలిటీ రిలేటెడ్. సో దాని ప్రకారంగా మనకి దీని గురించి, సెలక్షన్ గురించి, అంటే సిఈసి ఫంక్షన్స్ గురించి, అతని రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ గురించి మనకి ఆర్టికల్, కాన్స్టిట్యూషన్, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దానికి సంబంధించినటువంటి ఈ సెలక్షన్ అన్నది జనరల్గా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు సిఈసిని, ఈసీసీని, బేస్డ్ ఆన్ ద ఏమంటామమ్మా? రికమెండేషన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ కన్సల్టేషన్ విత్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం కదా. సో వారితో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి నిర్ణయానికి కట్టుబడి ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తారు. అది జరిగినటువంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి కన్వెన్షన్. కాకపోతే ఇప్పుడు ఏంటి, సుప్రీంకోర్టు ఏమని చెప్పిందనమాట. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని సెలెక్ట్ చేసేటందుకు బయాస్డ్గా ఉండకుండా ఏం చేయాలంటే ఒక కమిటీని ఫార్మేట్ చేసి, ఓకే, టెంపరీగా చెప్పారు. అది కూడా టెంపరీగా ఏం చెప్పారమ్మా? సో ఇట్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్,
రైట్, ఒక ప్యానల్ని అపాయింట్ చేస్తున్నాం. ఆ ప్యానల్ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ కాన్స్టిట్యూట్ సిజేఐ, రైట్, తర్వాత ప్రైమ్ మినిస్టర్, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటాం, లీడర్ ఆఫ్ అపోజిషన్. సో వీరు ముగ్గురుతో కూడినటువంటి ఒక కమిటీ అనొచ్చు, ప్యానల్ అనొచ్చు. వీరు ముగ్గురు కలిసి కూర్చొని వీళ్ళని డిసైడ్ చేయాలి. కాకపోతే పార్లమెంట్ డిసైడ్ చేయాలి యాక్చువల్గా ఎలా వీరిని ఎంపిక చేయాలన్నది. సో అది చేసేలోపు పార్లమెంట్ ఆ బాధ్యతని ఎలా సెలెక్ట్ చేయాలో చెప్పే లోపు మేము అందాక ఈ ఫార్మేషన్లో, రైట్, లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రైమ్ మినిస్టర్, సిజేఐ, వీరు ముగ్గురు కలిసి ప్రస్తుతానికైతే టెంపరీగా డిసైడ్ చేస్తారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. తర్వాత వెంటనే పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఏమని? సిజేఐ ప్లేస్లో సిజేఐని రిమూవ్ చేసి మళ్ళీ ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ఒక మినిస్టర్ అనమాట, క్యాబినెట్ మినిస్టర్. సో ఒక క్యాబినెట్ మినిస్టర్ని పెట్టాలి అన్నట్టుగా ఓకే సిజేఐ ప్లేస్లో తీసుకోవడం జరిగింది నిర్ణయం, రైట్. అంటే పిఎం, క్యాబినెట్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్. అప్పుడు ఏమవుతుందమ్మా? ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ అనేవారు దేని కిందకు వస్తారు? హీఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, రైట్. లెజిస్లేటర్స్ అంటే ఎవరు? ఎమ్మెల్యేస్. ఎలక్ట్ అయిన వాళ్ళు మాత్రమే లెజిస్లేటివ్స్. ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరు? గెలిచిన వాళ్ళు, మినిస్టర్స్గా పనిచేసిన వాళ్ళు, రైట్. ఒక పదవిలో ఉన్న వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్స్ కిందకి వస్తారు. సో ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ ఏమవుతారు? ఆబ్వియస్లీ హీ కమ్స్ అండర్ ఎగ్జిక్యూటివ్. అప్పుడు ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళిద్దరు కూడా మెజారిటీ అయిపోయారు. ముగ్గురులో వీళ్ళిద్దరు ఒక పార్టీ. సో వీళ్ళిద్దరు ఒక స్టాండే మెయింటైన్ చేస్తారు. సో అప్పుడు మళ్ళీ ఎంపికలో పారదర్శకత అనేది కోల్పోయే ఛాన్స్ ఉంది. అక్కడ బయాస్ అన్నది వచ్చేస్తుంది, రైట్. పారదర్శకత పోతుంది. వారి మీద ఆ ఎంపిక చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే, ప్రక్రియ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది, రైట్. సో బయాస్డ్గా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది, ఎందుకంటే వీరిద్దరూ మెజారిటీలోకి వెళ్తారు. సో దాన్ని ఉద్దేశించే చెప్తున్నాడు, ఎలక్షన్ కమిషన్ నీడ్స్ సెలక్షన్ ప్యానల్ ఫ్రీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బయాస్. ఇది దీని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం, రైట్. సో ఒకసారి ఇప్పుడు ఆర్టికల్ లోపలికి వెళ్దాం, రైట్. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందులో మధ్యలో వచ్చే వర్డ్స్ అన్నింటిని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అలానే కాంటెక్స్ట్ని ఇప్పుడు ఎలాగో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రైట్. అదే ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అంటే కొంచెం మీరు రిలేట్ అవ్వడం కష్టం అవుతుంది. బట్ పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్ అంటే డెఫినెట్లీ వీ కెన్ రిలేట్ ఇట్, బాగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, రైట్. లెట్ us లుక్ ఇన్ టు దిస్ ఆర్టికల్. ఒకసారి దీన్ని పాజ్ చేసుకోండి, లేదంటే వీడియోని స్క్రీన్ షాట్ తీసుకోండి. ద క్విక్ ఇఫ్ నాట్ హ్యాస్టీ ఫిల్లింగ్ అప్ ఆఫ్ 2 వేకెన్సీస్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అట్రాక్టెడ్ జస్టిఫైడ్ క్రిటిసిజం. చూసారా, విమర్శలకు తావు చేసింది అని అంటున్నాడు. క్రిటిసిజం అంటే ఏంటమ్మా? విమర్శలకి. ఓకే, అట్రాక్టెడ్ అంటే విమర్శల పాలయ్యింది అని అర్థం. ఓకే, అది కూడా జస్టిఫైడ్ అంటున్నాడు. అంటే ఎలా అంటాం? జస్టిఫైడ్ అంటే సంబంధిత అని అంటామా? సంబంధత, ఏం పదం వాడతాం? జస్టిఫైడ్ క్రిటిసిజం అంటే సమయోచితమే, సముచితమే అంటాం కదా. సముచితమైనటువంటి విమర్శని మనం జస్టిఫైడ్ క్రిటిసిజం అంటాం, రైట్. కాకపోతే దేన్ని ఉద్దేశించి? 2 వేకెన్సీస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐకి సంబంధించినటువంటి 2 వేకెన్సీస్ని త్వరగా, ఇఫ్ నాట్ హేస్టీ, చాలా ఆదరబాదరగా, ఇఫ్ నాట్ హేస్టీ, సో అట్లా ఫిలప్ చేయడం ఏదైతే ఉందో దాన్ని చాలా తీవ్రమైనటువంటి విమర్శలు అయితే రావడం జరిగింది. ఆ విమర్శలు కూడా సముచితంగానే ఉన్నాయి. ఎందుకు? ద మల్టీ మెంబర్ బాడీ గాట్ 2 న్యూ మెంబర్స్ విత్ ఇన్ డేస్ ఆఫ్ ద రెసిగ్నేషన్ ఆఫ్ అరుణ్ గోయల్. అది మెయిన్ కాంటెక్స్ట్ ఏంటి? అరుణ్ గోయల్ గారు, రైట్, ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఆయన ఎలక్షన్ కమిషనర్. మీకు చెప్పాను కదా సిఈసితో పాటు ఇద్దరు ఉంటారని. అందులో ఒక ఎలక్షన్ కమిషనరు, రైట్, రిజైన్ చేసినటువంటి కొన్ని రోజుల్లోనే కొత్తగా ఇద్దరిని అపాయింట్ చేయడం జరిగింది. మల్టీ మెంబర్ బాడీ అన్నాం కదా. ఎందుకు మల్టీ మెంబర్ బాడీ అన్నారమ్మా? బికాజ్ ఇట్ కంప్రైజెస్ 2 ఎలక్షన్ కమిషనర్స్ అండ్ 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో అందుకే మల్టీ మెంబర్ బాడీ అన్నాడు, రైట్. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఉద్దేశించి, రైట్. సో విత్ ఇన్ డేస్ ఆఫ్, అంటే కొన్ని రోజులకే, అతను రెసిగ్నేషన్ చేసినటువంటి కొన్ని రోజులకే. ఆయన పేరేంటమ్మా? అరుణ్ గోయల్ గారు. వాట్ ఈస్ హీ? అన్ ఎలక్షన్ కమిషనర్, ఈసీ ఆయన, సిఈసి కాదు. whose appointment itself came in the midst of a constitution bench hearing for a truly independent process of selecting members of the panel that conducts and supervises India's elections. సో అతని అపాయింట్మెంట్ ఎప్పుడు వచ్చిందంట? ఇన్ ద మిడ్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్ ద మిడ్స్ అంటే అర్థం ఏంటమ్మా?
ఎప్పుడు వాడతాం ఇది, ఈ ప్రిపోజిషన్ ఎప్పుడు వాడతాం, ఈ ఎక్స్ప్రెషన్ని ఎప్పుడు వచ్చింది, ఏ నేపథ్యంలో వచ్చింది, ఏ సమయంలో వచ్చిందంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ ఒక ట్రూలీ ఇండిపెండెంట్ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఈ మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ ప్రాసెస్ ఓకే అవలంబించాలి కదా. ఇండిపెండెంట్గా ఉంటేనే కదా ఎటువంటి బయాస్డ్గా జరగడానికి అవకాశాలు ఉండవు. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో కదా. అక్కడెక్కడ కూడా బయాస్డ్ ఉండకూడదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇండిపెండెంట్గా ఉంటేనే సాధ్యం అవుతుంది. సో ఆ ప్యానల్కి సంబంధించినటువంటి మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ బెంచ్ దాన్ని హియరింగ్లో ఉన్న టైంలోనే ఇతను ఏం చేశారమ్మా, రిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ ప్యానల్ అంటే ఎవరు, దట్ కాండక్ట్స్ అండ్ సూపర్వైజర్స్ ఇండియా సెలక్షన్. అంటే ప్యానల్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్. వారికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ని ఇండిపెండెంట్ చేయడానికి కోర్టు ఏదైతే కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైతే ఉందో, రాజ్యాంగ ధర్మాసనం, సో అది వారిని ఎలా కాన్స్టిట్యూట్ చేయాలి అన్న దానిపైన హియరింగ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఇతను ఏం చేశారు, రిజైన్ చేసడం జరిగింది. క్రిటిక్స్ ఆర్ నాట్ రాంగ్ వెన్ దే పాయింట్ అవుట్ దట్ ద యాక్ట్ సెట్టింగ్ అవుట్ the process of selecting the chief election commissioner and other ECs appeared to fall short of the sort of independence the constitution bench verdict of March 2023 envisaged. చూసారా, క్రిటిక్స్ ఆర్ నాట్ రాంగ్ అంటాడు. అంటే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళు ఏమి తప్పుగా చేయట్లేదు, వాళ్ళు ఏమీ తప్పుడు విమర్శలు అయితే చేయట్లేదు, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారంట. ఎందుకు, వై, బికాస్ వెన్ దే పాయింట్ అవుట్, వాళ్ళు ఏమని పాయింట్అవుట్ చేస్తున్నారో, ఏమని వేలు చూపిస్తున్నారు అనమాట. ఏం వేలు చూపిస్తున్నారమ్మా, దట్ ద యాక్ట్ సెట్టింగ్ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఈసీస్ అపియర్ టు ఫాల్ షార్ట్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్. మీరు ఏదైతే ఇండిపెండెంట్ బాడీ అని చెప్తున్నారో ఆ ఇండిపెండెన్స్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్యానల్ని కాన్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నారో, సో అదైతే ఫాల్ షార్ట్ అంటున్నాడు. టు ఫాల్ షార్ట్ అంటే మీరు ఆ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, ఆ గోల్ ఏదైతే ఉందో దాన్ని చేరుకోలేకున్నట్టుగా ఉన్నది మీ పని అన్నట్టుగా క్రిటిక్స్ దాన్ని తప్పుపడుతున్నారు. రైట్, బెంచ్ వెర్డిక్ట్ ఆఫ్ మార్చ్ 2023 ఎన్విసాజ్డ్. మార్చ్ 2023లో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆల్రెడీ తీర్పిచ్చింది. ఇట్ గేవ్ ఇట్స్ వర్డిక్ట్, దాని తీర్పునది ఇచ్చింది. ఎన్విసాజ్ చేయడం అంటే ఏంటమ్మా, చెప్పడం, ఇలా చెయ్యండి అని నిర్దేశించడం. అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్, దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఎ మెంటల్ పిక్చర్, దట్ ఈస్ కాల్డ్ ఎన్విసాజ్. సో ఫ్యూచర్లో ఇలా చెయ్యండి, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడం, రైట్, దట్ ఈస్ ఎన్విసాజ్. మార్చ్ 2023 కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చినటువంటి వర్డిక్ట్కి అనుగుణంగా లేదు. ఫాల్ షార్ట్ ఆఫ్ అంటే సో దానికి అనుగుణంగా లేదు, వెనకబడి ఉంది, రైట్, అది నిర్దేశించినటువంటి అబ్జెక్టివ్స్ని అందుకునే విధంగా లేదు అని చెప్తున్నాడు. ద సెలక్షన్ టుక్ ప్లేస్ at a time when a petition challenging the validity of the act was about to be taken up for hearing. చూసారా, ఆ సెలక్షన్ కూడా ఎప్పుడు తీసుకున్నారు, ఏ సెలక్షన్ అమ్మా, ఈ ప్యానల్, ఏ ప్యానల్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్యానల్. సో వారిని పార్లమెంట్, చెప్పాను కదా, పార్లమెంట్ ఏం చేసింది, రిమూవ్ చేసిందని చెప్పుకున్నాం కదా. ఎవరిని, సిజేఐని. ఫస్ట్ కోర్టు ఏం చెప్పింది, సిజేఐ, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్. కాకపోతే ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా మార్చారు, దేన్ని రీప్లేస్ చేశారు, సిజేఐని రిమూవ్ చేసి క్యాబినెట్ మినిస్టర్ని, యూనియన్ మినిస్టర్ని పెట్టడం. సో అది ఎలా ఉంది, అది ఛాలెంజ్ చేసే విధంగా, దాన్ని ఛాలెంజ్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డెసిషన్ని ఛాలెంజ్ చేయడం, రైట్, అది ఎంతవరకు కాన్స్టిట్యూషనల్, ఎంతవరకు వ్యాలిడ్ అని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. సో దాన్ని ఇంకా తీసుకుంటున్నారో లేదో, ఇట్ వాజ్ అబౌట్ టు టేకెన్ అప్. చూసారు ఇక్కడ అన్నాడు, అబౌట్ టు బీ టేకెన్ అప్ ఫర్ హియరింగ్. సో దానికి సంబంధించినటువంటి చర్చోపచర్చల కోసం ఇంకా కోర్టు దాన్ని స్వీకరించాల్సి ఉంది అనగా, ఓకే, దీన్ని ఆల్రెడీ అప్రూవ్ చేసేసారు. రైట్, టు యాడ్ టు ద అన్ఫార్చునేట్ సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, మిస్టర్ గోయల్స్ రెసిగ్నేషన్ ఫర్ పర్సనల్ రీజన్స్ హ్యాస్ గాన్ అన్ఎక్స్ప్లెయిన్డ్. చూసారా, టు యాడ్ టు ద అన్ఫార్చునేట్ సెట్ అంటే ఏంటమ్మా, ఇంకా దరిద్రం, ఇంకా విలయతాండం ఆడుతుందన్న టైప్లో. రైట్, ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే ఇంకా వేరే ప్రాబ్లం ఏంటి, అన్ఫార్చునేట్, ఇంకా బాగా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే మిస్టర్ గోయల్, రైట్, అరుణ్ గోయల్ గారు, ఎలక్షన్ కమిషనర్. సో అతను చేసినటువంటి రెసిగ్నేషన్కి కారణం అతను ఏమని చెప్పారు, పర్సనల్ రీజన్స్ అని చెప్పారు. ఓకే, నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేనైతే రెసిగ్నేషన్ చేస్తున్నాను, కానీ హ్యాస్ గాన్ అన్ఎక్స్ప్లెయిన్డ్,
కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. జస్ట్ పేరుకైతే పర్సనల్ రీజన్స్ అని చెప్పారు కానీ ఏంటి ఆ పర్సనల్ రీజన్, హెల్త్ బాగాలేక లేకపోతే వేరే అదర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నది ఇంకా వేరేగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. సో అది ఇంకా దురదృష్టంగా మారింది, రైట్. ఆల్రెడీ సర్కమ్స్టెన్సెస్ బాగాలేదు అంటే అది ఇంకా దాన్ని అన్ఫార్చునేట్గా మార్చేసింది. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్. గ్రేవ్ అంటే ఏంటమ్మా, సీరియస్. కన్సర్న్ అంటే బాధ, రైట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ that an EC whose term was set to go on for a few more years should choose to resign just days before the commission finalized the Lok Sabha election schedule. చూసారా, ఇప్పుడు ప్రాధాన్యత ఎందుకు వచ్చింది రెసిగ్నేషన్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే పదం మనకి ఎప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది? అందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, అది ఫంక్షన్ ఎప్పుడు చేస్తుంది, దాని రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అందరికీ తెలుసు. కానీ దాని గురించి చర్చ ఎప్పుడు మనకి ఎక్కువగా వస్తుంది? ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఈసీఐ ఎక్కడ చూసినా ఈసీఐ. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ని కొన్ని రోజుల్లో నోటిఫై చేస్తుంది అనగా ఈయన చేసినటువంటి రెసిగ్నేషన్ అనేది ఇప్పుడు అంతా ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజుల ముందే ఆయన ఎందుకు రెసిగ్నేషన్ చేయాలి అన్నది ఇప్పుడు అందరికీ లేవనెత్తినటువంటి ప్రశ్న, అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్న. చూసారా, గ్రేవ్ కన్సర్న్ అంటున్నాడు. ఇదే తీవ్రమైనటువంటి ఇబ్బంది ఇప్పుడు, రైట్. అతనికి ఇంకా చాలా టర్మ్ ఉంది, ఇంకా ఆయన పని చేయాలి, రైట్. అతనికి అయితే సరిపడా టైం అయితే ఉంది, అతని టర్మ్ కూడా కంప్లీట్ కావట్లేదు. ఇంకొన్ని ఫ్యూ మోర్ ఇయర్స్ అంటున్నాడు, ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ఆయన పని చేయాల్సినటువంటి టర్మ్ అయితే కంప్లీట్ కాలేదు. అలాంటి ఆయన ఇలాంటి క్రూషియల్ పీరియడ్లో, అది కూడా లోక్సభ ఎలక్షన్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ చేయబోతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనగా ఆయన ఇట్లా ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు $1 million ప్రశ్న. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. దీని అర్థం ఏంటమ్మా? సంథింగ్ గోస్ వితౌట్ సేయింగ్ అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అని, అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ ఆబ్వియస్ అని అంటాం కదా. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ ద డిస్కషన్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ద ఈసీస్ హ్యాస్ నో బేరింగ్ ఆన్ ద కాంపిటెన్స్ ఆర్ సూటబిలిటీ ఆఫ్ జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సాంధు, ద 2 new ECs. చూసారా, సో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి స్పష్టంగా కనిపిస్తుంది? ద డిస్కషన్ ఆన్ ద ప్రాసెస్. సో ఏదైతే ప్రాసెస్ని వీళ్ళు అవలంబించారో, ఈ కొత్తగా ఎలక్షన్ కమిషనర్స్ని ఏదైతే అపాయింట్ చేశారో దానికోసం ఎటువంటి ప్రాసెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అన్నది చాలా క్లియర్గా ఉంది. ఎక్కడ కూడా సెలెక్టింగ్ ద ఈసీస్ హ్యాస్ నో బేరింగ్ ఆన్ ద కాంపిటెన్స్. ఓకే, దాన్ని కన్సిడర్ చేయట్లేదు. కాంపిటెన్స్ అంటే ఏంటమ్మా? స్కిల్. ఓకే, వారి స్కిల్ని కానీ లేదంటే వారు ఎందుకు ఆ పొజిషన్స్కి సూటబుల్ అన్నదానికి ఎటువంటి వివరణ ఇవ్వలేకపోతున్నాయి. సో అది చాలా క్లియర్గా ఉంది అని చెప్తున్నాడు, రైట్. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీందర్ సింగ్ సంధు వీళ్ళిద్దరిని ఇప్పుడు కొత్తగా ఈసీస్గా అపాయింట్ చేయడం జరిగింది, రైట్. సో నో బేరింగ్ అంటే అర్థం ఏంటమ్మా? నో కనెక్షన్ అని మీనింగ్ వస్తుంది. బేరింగ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఎటువంటి కనెక్షన్ లేకపోవడం, రైట్. కాంపిటెన్స్ అంటే స్కిల్, రైట్. ఆర్ సూటబిలిటీ, వారు ఎందుకు ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అన్నదానికి ఎటువంటి రైట్ ఆన్సర్ లేదు, రైట్. సో అదే చెప్తున్నాడు. సో అంటే ట్రాన్స్పరెన్సీకి, ఇండిపెండెన్స్కి మళ్ళీ క్వశ్చన్ మార్క్ అన్నది వస్తుంది, రైట్. ఈ బేసిస్ మీద మేము వీరిని సెలెక్ట్ చేసామన్నట్టుగా ఎటువంటి ప్రాసెస్ని కూడా వాళ్ళు బహిర్గతం చేయట్లా. The real problem may lie with the law that Parliament chose to enact last year in response to the Supreme Court of India questioning the absence of any legislation since the inception of the Constitution as required under Article 324 laying down an appointment process for the ECs. చూసారా, అసలైనటువంటి సమస్య ఎక్కడుంది? మే లై విత్ ద లా అంటున్నాడు. ఏదైతే పార్లమెంట్ ఎనాక్ట్ చేసిందో, చోస్ టు ఎనాక్ట్ అంటే ఏంటమ్మా? ఎనాక్ట్ అంటే మీనింగ్ ఏంటి? దేన్నైతే చట్టాన్ని రూపొందించిందో, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసిందో. ఎనాక్ట్ చేయడం అంటే ఇంప్లిమెంట్ చేయడం, రైట్. సో ఆ చట్టం లాస్ట్ ఇయర్ ఇన్ రెస్పాన్స్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. లాస్ట్ ఇయర్ సుప్రీం కోర్ట్ అయితే క్వశ్చన్ చేసింది అనమాట. ఏమని క్వశ్చన్ చేసింది? ద యాబ్సెన్స్ ఆఫ్ ఎనీ లెజిస్లేషన్, ఎటువంటి చట్టం కూడా మీరు ఎందుకు తయారు చేయలేదు? కాన్స్టిట్యూషన్ ఇన్సెప్షన్ అంటండి. ఇన్సెప్షన్ అంటే అర్థం ఏంటమ్మా? బిగినింగ్, మొదటి నుంచి, కాన్స్టిట్యూషన్ మొదటి నుంచి కూడా మీరు ఎందుకు ఒక చట్టాన్ని చేయలేదు అనేటువంటి క్వశ్చన్ సుప్రీంకోర్టు అడిగింది. దానికి రెస్పాన్స్గా
పార్లమెంట్ ఒక లాని, ఒక చట్టాన్ని రూపొందించింది. సో అదే మెయిన్ ప్రాబ్లం అంటున్నాడు. యాజ్ రిక్వైర్డ్ అండర్ 324, ఆర్టికల్ 324 ప్రకారం మీరు ఖచ్చితంగా సెలక్షన్ ప్యానల్ని ఎలా సెలెక్ట్ చేయాలన్న దాన్ని పైన ఒక చట్టం చేయాలి. మీరు ఎందుకు ఇప్పటివరకు చేయలేదు? కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మీరు ఎందుకు చేయలేదని సుప్రీంకోర్టు అడగడంతో వీళ్ళు ఒక చట్టాన్ని అయితే రూపొందించారు. ఓకే, లేయింగ్ డౌన్ అండ్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఫర్ ది ఈసీస్. సో దేనికి సంబంధించమ్మా ఆర్టికల్ 324? ఆర్టికల్ 324 is nothing but it gives you the appointment process. What is the procedure to appoint, right, ECs for the ECI, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆ ప్యానల్ని ఎలా సెలెక్ట్ చేస్తామన్న దాని గురించి చెప్పేదే ఆర్టికల్ 324. ద కోర్ట్స్ ఎంఫసిస్. సో ఇప్పుడు అర్థమైంది కదా, ప్రాబ్లం మే లై అంటున్నాడు. సో ఇప్పుడు అసలైన ప్రాబ్లం ఆ లాలోనే ఉంది, ఆ చట్టంలోనే ఉంది అని చెప్తున్నాడు. ద కోర్ట్స్ ఎంఫసిస్ వాజ్ ఆన్ ద ఈసీఐస్ independence from the executive so that the elections the panel conducts are truly free and fair. కరెక్టే కదా? సో ఎలక్షన్స్ అనేవి బయాస్డ్గా ఒక పొలిటికల్ పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండకూడదు కదా. సో అదే ఎప్పుడు కూడా కోర్టు యొక్క మెయిన్ ఉద్దేశం. దాని యొక్క ఎంఫసిస్ అంటే ఏంటి అక్కడ? దాని మీదే అది ఎప్పుడు కూడా దృష్టి సారించింది, దాని మీదే నొక్కి వక్కాణించింది. రైట్, ఈసీఐ ఇండిపెండెన్స్, స్వతంత్రత. అది కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, దాని స్వతంత్రతని కాపాడటమే కోర్టు యొక్క మెయిన్ ఉద్దేశం. దేని నుంచమ్మా? ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు. రైట్, ఎగ్జిక్యూటివ్లో ఆల్రెడీ పిఎం గారు ఎగ్జిక్యూటివ్ కిందకే వస్తారు, కాకపోతే అక్కడ ఒక ఆయన, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక ఆయన కదా, మధ్యలో ఈ కొత్త రైట్ యూనియన్ మినిస్టర్ని చేర్చడమే ఇప్పుడు వివాదాంశం. అదే అక్కడ ప్రాబ్లం అంటున్నాడు, రియల్ ప్రాబ్లం. రైట్, సో ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ సో దట్ ద ఎలక్షన్స్ ద ప్యానల్ కండక్ట్స్, ఆ ప్యానల్ ఏదైతే కండక్ట్ చేస్తుందో ఎలక్షన్స్ అది ట్రూలీ నిజంగా ఫ్రీ అండ్ ఫేర్, అంటే ఎటువంటి బయాస్ లేకుండా చాలా రైట్ ఫెయిర్గా ఫ్రీగా అంటాం. ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే దెర్ ఈజ్ నో అంటే దేనికి తావు లేకుండా, రైట్, పక్షపాతానికి ఎటువంటి తావు లేకుండా అని చెప్పేటప్పుడు మనం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటాం. రైట్, ఎవరికి బయాస్డ్గా లేకుండా ఉంది అని చెప్పడం, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్. టువర్డ్స్ దట్ ఎండ్ ఇట్ sought to fill the vacuum by an interim arrangement under which the Prime Minister, the leader of the opposition and the Chief Justice of India formed the selection committee to choose the CEC and ECs. అయితే దాన్ని అందుకునే ప్రయత్నంలో ఏదైతే అవి నిర్దేశించిందో ఏమని, ఈసీఐ కంప్లీట్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ నుంచి ఫ్రీగా ఉండాలి అనేటువంటి కోర్టు యొక్క ఆలోచన ఏదైతే ఉందో, సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా టువర్డ్స్ దట్ ఎండ్, రైట్, దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఇట్ సాట్. ఓకే, సో అది కోరుకుంది. ఏమని కోరుకుందమ్మా? టు ఫిల్ ద వ్యాక్యూమ్. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో, వ్యాక్యూమ్ అంటే అక్కడ గ్యాప్ అక్కడ ఫామ్ అయింది కదా, సో ఆ గ్యాప్ని ఇంటరిమ్ అరేంజ్మెంట్. ఇంటరిమ్ అంటే అర్థం ఏంటమ్మా? టెంపరీ అరేంజ్మెంట్. టెంపరీ కూర్పు అంటాం, అరేంజ్మెంట్ అంటే కూర్పు. అయితే ఆ కూర్పులో భాగంగా ఎవరెవరు ఉన్నారని చెప్పుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేసిందే మళ్ళీ చెప్పాడు. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అండ్ సిజేఐ, వీళ్ళు ముగ్గురుతో కలిసినటువంటి ఒక టెంపరీగా మేమైతే అరేంజ్ చేస్తున్నాం. మీరు త్వరగా పార్లమెంటు ఒక చట్టాన్ని అయితే మీరు తయారు చేయండి, ఫార్ములేట్ చేయండి, కూర్చొని దాన్ని పాస్ చేసి, రైట్, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈసీస్ని ఎలా అపాయింట్ చేయాలో మీరు దానికి ఒక రూపకల్పన చేయండి, ఒక చట్టాన్ని రూపొందించండి అని చెప్పి అందాక మేమైతే ఇలా చెప్తున్నామని కోర్టు చెప్పడం అయితే జరిగింది. హౌఎవర్, కాకపోతే ఇట్ వాజ్ మెంట్ టు బీ ఇన్ ప్లేస్ ఓన్లీ అంటిల్ పార్లమెంట్ ఎనాక్టెడ్ ఏ లా. చూసారా, పార్లమెంట్ ఒక లాని, ఒక చట్టాన్ని రూపొందించేంత వరకు మాత్రమే ఇట్ వాజ్ మెంట్ టు బీ ఇన్ ప్లేస్. అంటే అర్థం ఏంటి? మెంట్ టు బీ ఇన్ ప్లేస్ అంటే అప్పటి వరకు మాత్రం తాత్కాలికంగా దీన్ని మీరు రైట్ సెలక్షన్ ప్యానల్కి సంబంధించినటువంటి ప్యానల్ ఇది. సో ఇది తాత్కాలికం మాత్రమే. వన్స్ పార్లమెంట్ ఒక లాని, చట్టాన్ని రూపొందించిందంటే ఇంకా అదే కొనసాగుతుంది. వాళ్ళు ఏదైతే చట్టాన్ని రూపొందిస్తారో ఇంకా అది కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇన్ రెస్పాన్స్, సో దానికి ప్రత్యుత్తరంగా గవర్నమెంట్ ఏం చేసింది? enacted a law that constituted a panel comprising the Prime Minister and any union minister besides the leader of the opposition or the leader of the largest single party in the opposition. Okay, so ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? దానికి ప్రత్యుత్తరంగా ఎనాక్ట్ చేసింది, పాస్ చేసింది, చట్టాన్ని పాస్ చేసింది.
ఆ లాలో పాస్ చేసినటువంటి ఆ చట్టంలో ఏంటమ్మా ఎవరెవరు కాన్స్టిట్యూట్ అయి ఉన్నారు, ఎవరెవరు కలిగి ఉన్నారు ఆ ప్యానెల్లో? ప్రైమ్ మినిస్టర్ గారు అండ్ ఎనీ యూనియన్ మినిస్టర్. మీకు చెప్పాను కదా, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ అండ్ బిసైడ్స్ ద. సో ఎల్ఓపి అయితే కామన్గానే ఉన్నారు, ఇక్కడ సిజేఐని యూనియన్ మినిస్టర్ రీప్లేస్ చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ద క్వశ్చన్ నౌ బిఫోర్ ద కోర్ట్. ఇప్పుడు కోర్టు ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏంటమ్మా? ఈజ్ వెదర్ ఏ కమిటీ ఇన్ విచ్ ద ఎగ్జిక్యూటివ్ హ్యాస్ ఏ 2-1 మెజారిటీ కెన్ బీ ఏ ట్రూలీ ఇండిపెండెంట్ అథారిటీ. చూసారా, ఇప్పుడు కోర్టు ముందు మెదులుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటమ్మా? ఇప్పుడు ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎగ్జిక్యూటివ్ కిందకే వస్తారు, యూనియన్ మినిస్టర్ కూడా ఎగ్జిక్యూటివే. సో ఒక 2-1 మెజారిటీ. చూసారా, ముగ్గురులో 2-1 మెజారిటీ అయిపోతే అప్పుడు ఏమవుతుంది? డెసిషన్స్ అన్నీ కూడా బయాస్డ్ అయిపోతాయి. ఎగ్జిక్యూటివ్ మెజారిటీ అక్కడ వెళ్ళిపోతున్నట్టే. రైట్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన ఒక్కరు ఒక మాట చెప్పి వీళ్ళిద్దరు ఒక మాట చెప్పినా వీరి మాట నెగ్గుతుంది, ఎందుకంటే మెజారిటీ ఏదైతే అది నిలుస్తుంది కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా ట్రూలీ ఇండిపెండెంట్ అథారిటీ అయ్యే అవకాశాలు క్వశ్చన్ మార్క్ పడిపోయినట్టే కదా, ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. సో అదే ఇప్పుడు కోర్టు ముందున్నటువంటి ప్రశ్న. రైట్, సో ద ఆర్గ్యుమెంట్ దట్ ప్రైమ్ మినిస్టర్ హ్యావ్ ఆల్వేస్ బీన్ సెలెక్టింగ్ ద సిఈసి and ECs seems attractive, but ultimately an executive driven process has to yield to one more rooted in the constitutional principle of having an independent body to hold free and fair elections. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? అయితే అందరూ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారు, ఏమని ఆర్గ్యూ చేస్తున్నారు? అంతకుముందు ఇదంతా లేదు కదా, అసలు ప్యానెలే లేదు. ఇప్పుడు కోర్టు ఏదైతే ప్యానల్ని పెట్టిందో సిజేఐ, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, అంతకుముందు అది కూడా లేదు కదా. ప్రైమ్ మినిస్టర్స్ ఏం చెప్తే ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్తో ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి సూచనని ప్రెసిడెంట్ అపాయింట్ చేసేవారు విని. సో అప్పుడు ఎలా ఉండేది? సిఈసి, ఈసీస్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి సజెషన్ మీదే కదా నడిచేది. అప్పుడు బాగానే ఉండింది కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి కొత్తగా అన్నట్టుగా డౌట్ అన్నది అందరూ ఆర్గ్యూ చేస్తున్నారు దాని మీద. కాకపోతే అల్టిమేట్లీ అన్ ఎగ్జిక్యూటివ్ డ్రివెన్ ప్రాసెస్. ఓకే, అంటే ఎగ్జిక్యూటివ్ డ్రివెన్ అంటే అర్థం ఏంటి? ఎగ్జిక్యూటివ్ డ్రైవ్ చేయడం అంటే ఏంటి? వాళ్ళే డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. రైట్, డ్రివెన్ అంటే అర్థం ఏంటమ్మా? వారు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా. ఇక్కడ 2-1 మెజారిటీ అంటున్నాం కదా. సో ఎగ్జిక్యూటివ్స్ అక్కడ డ్రివెన్ చేయడం వల్ల ఏమవుతుంది? ప్రాసెస్ హ్యాస్ టు ఈల్డ్ అంటే ఏంటమ్మా? సరెండర్. ఈల్డ్ని వర్బ్గా వాడాడు చూసారా. ఈల్డ్ అంటే అవుట్కమ్ అనే మీనింగ్ ఉంది నౌన్గా వాడేటప్పుడు. ఈల్డ్ని వర్బ్గా సరెండర్ ఆర్ వాట్ వి సే సక్కంబ్ అనేటువంటి ఓకే మీనింగ్లో వాడతాం. సో సక్కంబ్ అయిపోవడం. ఓకే, టు ఈల్డ్, సరెండర్ అనే మీనింగ్తో కూడా చెప్పొచ్చు, సరెండర్ ఆర్ సక్కం. టు వన్ మోర్ రూటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ ఇండిపెండెంట్ బాడీ టు హోల్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఏంటది? ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండాలి, అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించాలి అనేటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దానికి తలొగ్గాల్సిందే. అది ఎగ్జిక్యూటివ్ డ్రివెన్ ప్రాసెస్ అయినా కూడా తలొగ్గాల్సిందే. ఈవెన్ ఇఫ్ ద CJA యాజ్ అన్ ఇన్స్టిట్యూషనల్ హెడ్ మైట్ నాట్ బీ ద పర్సన్ మోస్ట్ సూటెడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్. సరే, CJA కాదు, CJAని మీరు రీప్లేస్ చేసిన వేరే ఒక పర్సన్ who cannot be either a part of the government or part of the opposition, అలాంటి న్యూట్రల్ పర్సన్ని మీరు CJAని బదులుగా పెట్టండి. కానీ ఇలా ఎగ్జిక్యూటివ్ మెజారిటీ ఉండేటట్లు చేస్తే ఖచ్చితంగా దాని యొక్క ఇండిపెండెన్స్ అనేది అది ఖచ్చితంగా కోల్పోతుంది. రైట్, ఇన్స్టిట్యూషనల్ హెడ్ కాబట్టి మైట్ నాట్ బీ ద పర్సన్ మోస్ట్ సూటెడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్. ఓకే, సరే CJA కాదు అని మీరు అనుకున్నా కూడా అతన్ని సరిగ్గా రీప్లేస్ చేసేటువంటి ఒక అదర్ ఆల్టర్నేటివ్ మీరు చూసుకోవాలి తప్ప మళ్ళీ ఎగ్జిక్యూటివే అక్కడ డామినేట్ చేసే విధంగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా ఎడిటర్ తన ఒపీనియన్ అయితే చెప్పడం జరిగింది. రైట్, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆన్ గోయింగ్. రైట్, ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్నింగ్ ఇష్యూ మీద నడుస్తున్నటువంటి ఎడిటోరియల్ ఇది. రైట్, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ డిఫరెంట్ థింగ్స్ వీ హ్యావ్ లెర్న్డ్. రైట్, సో ఇది మీరు రకరకాలుగా దీన్ని స్టడీ చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్, మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ బట్టి. సో మీరు దాన్ని క్యూరేట్ చేసుకోవాలి. ఇంకా ప్రతిదీ మీకు మీరుగా ఓరియంటేషన్ మార్చుకోవాలి మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ బట్టి. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ లెక్క వేరేగా ఉంటుంది. ఆర్టికల్ 324 మీద వాళ్ళు ఫోకస్ చేసి చదవాలి.
మీకు అవసరంలా, రైట్? అంటే సింగిల్ వన్ లైనర్ క్వశ్చన్స్ అడుగుతాడు CGL SSC పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? సో అంతవరకే మీరు చదివితే సరిపోతుంది. సో మీకు అడిగేటువంటి డెప్త్ మీద మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ బట్టి అది మారుతూ ఉంటుంది. సో లెట్ us మూవ్ ఆన్ టు వొకాబులరీ. సో వొకాబులరీలో వెరీ ఫస్ట్ వర్డ్ అదర్, ఇంకొక ఎటోజియోలో వచ్చినటువంటి పదాలను మనం ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. ట్రావర్స్ అన్నది వర్బ్గా వాడతాం. వాట్ డూ మీన్ బై ట్రావర్స్? ట్రావర్స్ అంటే ట్రావెల్ అవ్వడం. స్టాన్లే ట్రావెల్స్ ద కాంటినెంట్, చుట్టి రావడం అంటాం చూసారా, ట్రావెల్ చేయడం, రైట్? ట్రావెల్డ్ అంటాం. ద కాంటినెంట్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, వెస్ట్ నుంచి ఈస్ట్, రైట్? పడమర నుంచి తూర్పు, రైట్? టు మూవ్ ఆర్ ట్రావెల్ త్రూ ఎన్ ఏరియా, రైట్? టు మూవ్ ఆర్ ట్రావెల్. వ్యాండర్ అనొచ్చు, ట్రావెల్ అనొచ్చు, ట్రిప్, రైట్? దట్ ఈస్ నథింగ్ బట్ ట్రావెల్స్. ట్రావెల్స్ ట్రావెల్ ఆల్మోస్ట్ సేమ్, ఈ రెండు సినోనిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మల్టిట్యూడ్, ఇది నౌన్. ట్యూడ్తో అండే వర్డ్స్ అన్ని కూడా నౌన్సే. మల్టీ అంటే ఏంటమ్మా? మెనీ అనే మీనింగ్ వస్తుంది కదా. సో లార్జ్ నెంబర్ ఆఫ్ అని చెప్పొచ్చు, దట్ ఈస్ మల్టిట్యూడ్. ద సిటీ హ్యాస్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్, మోర్ నెంబర్ అని చెప్పేటప్పుడు మల్టిట్యూడ్ అంటాం. ఓకే, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఉద్దేశించి కావచ్చు, లేదంటే థింగ్స్ని ఉద్దేశించి. ఓకే, పీపుల్ ఆర్ థింగ్స్, అందుకే ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మల్టిట్యూడ్తో ప్రాబ్లమ్స్ని వాడాం. స్ల్యూ అంటాం, రైట్? మిరియడ్, ప్లెంటీ ఇందాక వచ్చింది కదా మిరియడ్, మనకి ఏదో ఒక ఆప్షన్లో వచ్చింది కదా ఫిల్లర్స్ చేసేటప్పుడు అసైన్మెంట్ సొల్యూషన్లో. హోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటాం. గెస్ట్కి ఆపోజిట్ హోస్ట్, ఆ మీనింగ్లో వాడతాం. హోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అప్పుడు కూడా మనం హోస్ట్ అనేటువంటి పదాన్ని వాడతాం, రైట్? స్లీవ్ ఆఫ్ మెజర్స్ అంటారు. స్లీవ్ ఆఫ్ మెజర్స్, ఎప్పుడైనా స్లీవ్ అని గుర్తు రావాలంటే స్లీవ్ ఆఫ్ మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్, అంటే రకరకాల చర్యలు, స్లీవ్ ఆఫ్ మెజర్స్. మీరు ఎక్స్ప్రెషన్స్ రూపంలో గుర్తుంచుకుంటే పదాలు బాగా గుర్తుంటాయి. స్లీవ్ అంటే సినానిమ్గా నేర్చుకోవడం కంటే స్లీవ్ అనే పదంతో ఎక్స్ప్రెషన్ని, రైట్, ఆ ఫ్రేజ్ని నేర్చుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది, రైట్? మిరియాడ్ ఇష్యూస్, ఓకే, మోర్ నెంబర్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్ ఇష్యూస్, మిరియాడ్, రైట్? మిరియాడ్ ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పచ్చు, రైట్? నెక్స్ట్ స్ట్రైడెంట్ అమ్మ, ఇది నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. ఈఎన్టీ కదా స్ట్రైడెంట్. స్ట్రైడెంట్ అంటే మీనింగ్ ఏంటి? స్ట్రైడెంట్ అంటే బేసిక్గా రఫ్గా ఉండడం, నాట్ స్మూత్. హార్ష్ అంటాం కదా, హార్ష్ ఆర్ రాకస్, నాయిజీ అంటాం కదా, ఓకే? నాట్ స్మూత్. దే ఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ స్ట్రైడెంట్, ఇంక్రీజింగ్లీ రఫ్, ఓకే? స్మూత్గా లేకుండా రఫ్గా ఉండడం. ఇన్ దేర్ క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంటల్ ఎకనామిక్ పాలసీ, గవర్నమెంట్కి సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక విధానాలని తప్పుపడుతూ చాలా తీవ్రంగా విరుచుకుపడుతుంది అని చెప్పడం. హార్ష్గా, రాకస్, ఎక్స్ప్రెసింగ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫోర్స్ఫుల్ లాంగ్వేజ్, రైట్? ఫోర్స్ఫుల్ లాంగ్వేజ్ అంటే నాట్ స్మూత్ అనే సెన్స్లో వాడతాం, దట్ ఈస్ స్ట్రైడెంట్. నౌ కమింగ్ టు నెబ్యులస్. నెబ్యులస్ ఇస్ నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. నెబ్యులస్ అంటే ఏంటమ్మా? విచ్ ఇస్ హేజీ, ఏది కూడా క్లియర్గా లేదు. హేజీ క్లౌడ్స్ అంటారమ్మా. హేజీ క్లౌడ్స్ అంటే అర్థం ఏంటమ్మా? సో వెన్ సంథింగ్ ఈజ్ నాట్ వెరీ క్లియర్, అస్పష్టంగా ఉండడం, రైట్? దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ హేజీ, రైట్? అమార్ఫస్ అనొచ్చు, బ్లరీ అనొచ్చు, హేజీ అనొచ్చు, మిస్టీ, మంచుతో కప్పబడ్డ, రైట్? అవతల ఏం జరుగుతుందో మీకు కనబడకపోవడం బికాస్ ఆఫ్ దిస్, రైట్? ఆ మంచు ప్రభావం వల్ల కావచ్చు, క్లౌడ్స్ వల్ల కావచ్చు, మిస్ట్ వల్ల కావచ్చు. సో నాట్ హ్యావింగ్ సర్టన్ షేప్, దట్ ఈస్ కాల్డ్ అమార్ఫస్. మార్ఫస్ అంటే హ్యావింగ్ సమ్ సర్టన్ షేప్, అమార్ఫస్ మీన్స్ నాట్ హ్యావింగ్ సర్టన్ షేప్. అనేది నెగటివ్గా వాడతాం. యాడ్ అయిందంటే నాట్ అనేటువంటి సెన్స్లో వాడతాం. ప్రిఫిక్స్ ఏంది? నెగటివ్ ప్రిఫిక్స్. షీ హ్యాస్ అ ఫ్యూ నెబ్యులస్ ఐడియాస్, అంటే హేజీ ఐడియాస్ అబౌట్ వాట్ షీ మైట్ వాంట్ టు డూ ఇన్ ద ఫ్యూచర్, బట్ నథింగ్ డెఫినెట్. చూసారా, డెఫినెట్గా లేదు, ఏవో కొన్ని ర్యాండమ్గా ఐడియాస్ ఉన్నాయి తప్ప వాటికి కాంక్రీట్ షేప్ కానీ, రైట్, ఒక విధానం కానీ, ఒక స్పెసిఫిక్ డెఫినెట్గా లేదు అని చెప్తున్నాడు, రైట్? రైట్, దట్ ఈస్ ఇండెఫినెట్, నాట్ క్లియర్ అండ్ హ్యావింగ్ నో ఫామ్. హ్యావింగ్ నో ఫామ్, దట్ ఈస్ అమార్ఫస్. హ్యావింగ్ నో ఫామ్ అంటే నాట్ హ్యావింగ్ స్పెసిఫిక్ షేప్ ఆర్ సైజ్, దట్ ఈస్ కాల్డ్ అమార్ఫస్. నాట్ క్లియర్, రైట్? నెబ్యులస్. ఇన్కోయిట్, చూడండమ్మా, ఇన్కోయిట్ యాడ్జెక్టివే. ఇదేంటి ఇన్కోయిట్ అంటే? ఎప్పుడైనా మీకు ఆల్రెడీ ఐ థింక్ 2 days బ్యాక్ ఎప్పుడు మనం ఫిల్నెస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనం ఒక పదం నేర్చుకున్నాం, దట్ ఈస్ నాసెంట్ అని నేర్చుకున్నాం. నాసెంట్ స్టేజ్ అని గుర్తుందా? నాసెంట్ స్టేజ్ అంటే అర్థం ఏంటమ్మా? శైశవ దశ అని చెప్పుకున్నాం. ఏదన్నా ఎలిమెంటరీ స్టేజ్లో ఉంది, ఇంకా అడ్వాన్స్ కాలేదు, రైట్?
అలాంటి స్టేజ్ని మనం నాసెంట్ అంటాం. దాన్ని మనం రుడిమెంటరీ అనే పదంతో కూడా చెప్తాం. సో రుడిమెంటరీ అంటే అర్థం ఏంటమ్మా, ఇంకా డెవలప్ కావాల్సి ఉంది, రైట్, ఇంకా అప్పుడప్పుడే మొదలవుతుంది. బడ్డింగ్ అంటారు చూసారా, బడ్డింగ్ స్టేజ్ అని అంటారు, రైట్. జర్మినేటింగ్ అంటారు, జర్మినేటింగ్ కూడా అంతే, రైట్. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళలేదు అని చెప్పడం. ఇవన్నీ కూడా నాసెంట్ కావచ్చు, రుడిమెంటరీ కావచ్చు, బడ్డింగ్, జర్మినేటింగ్, శైశవ దశలో ఉన్నాయి, బాల్య దశలో ఉన్నాయని చెప్పడం. దాన్నే మనం ఇన్కోయేట్ అంటాం. ఇది కూడా వీటన్నిటికీ కూడా సినోనిమ్స్ అవుతుంది. బేసిక్, ఎలిమెంటరీ, రుడిమెంటరీ, చూసారా, రైట్. షీ హ్యాడ్ ఎ చైల్డ్స్ ఇన్కోయేట్ అవేర్నెస్. ఇన్కోయేట్ అంటే నాట్ అంత క్లియర్గా, అంత సోఫిస్టికేటెడ్గా, అన్సోఫిస్టికేటెడ్ అని కూడా చెప్పచ్చు. అన్సోఫిస్టికేటెడ్, అలానే నేవ్ అని కూడా చెప్పచ్చు. నేవ్, NAIV. సరే, ఎన్ని పదాలు నేర్చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా అంత డెవలప్ కానివి, అండర్ డెవలప్డ్ అని చెప్పడం, రైట్. సో నాట్ కంప్లీట్లీ డెవలప్డ్ ఆర్ క్లియర్. సో వాటిని మనం ఇన్కోయేట్ అవేర్నెస్. అవేర్నెస్ నౌన్ కదా, నౌన్, ఇది యాడ్జెక్టివ్. చూసారా, అబ్జర్వ్ చేసారా, చైల్డ్స్ ఇన్కోయేట్ అవేర్నెస్ అంటే కంప్లీట్గా దాని గురించి స్పష్టత లేకపోవడం, దానికి సంబంధించినటువంటి అవగాహన లేకపోవడం, దట్ ఈస్ ఇన్కోయేట్. తర్వాత పిక్చర్స్ కమ్మా. పిక్చర్స్ అన్నది ఇది కూడా యాడ్జెక్టివే. ఇది ఎక్కువగా మనకి బ్యూటీ, నేచర్కి సంబంధించి, రైట్, సీనరీని ఉద్దేశించి మనం చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పడానికి అట్రాక్టివ్, క్వైంట్, సెనిక్ ఎక్కువగా మనకి, రైట్. ఉమెన్ ఉద్దేశించి పిక్చర్స్ కనకూడదు, రైట్. బ్యూటీ రిలేటెడ్ టు నేచర్ ఆర్ బ్యూటీ రిలేటెడ్ టు ద ఫిజికల్ వరల్డ్. సో దాన్ని మనం పిక్చర్స్ అంటాం. పిక్చర్స్కి వ్యాలీస్ అంటారు, పిక్చర్స్కి మౌంటైన్ వ్యూస్ అంటారు, రైట్. పిక్చర్స్, సో ఏదైనా మనకి చూడటానికి చాలా అందంగా, రైట్, జాగ్రఫికల్గా ఉండే వాటిని మనం, చూసారా, నేరో స్ట్రీట్స్ అంటున్నాడు ఆఫ్ ద ఓల్డ్ సిటీ, చాలా అందంగా, అట్రాక్టివ్గా ఉన్నాయి అని చెప్పడం. క్వైంట్ అన్నా, సెనిక్ అన్నా ఇవి కూడా అట్రాక్టివ్ ఇన్ అపియరెన్స్, ఎస్పెషలీ ఆఫ్ ఏ ప్లేస్. అది ఇంపార్టెంట్. ప్లేస్ని ఉద్దేశించి మనం పిక్చర్స్కి వాడతాం. మౌంటైన్స్ని, వ్యాలీస్, రైట్, తోటలు, సంథింగ్ షుడ్ బి ప్లేస్. ఇట్ షుడ్ నాట్ బి రిలేటెడ్ టు పర్సన్. పర్సన్తో వాడకూడదు మళ్ళీ బ్యూటిఫుల్, అట్రాక్టివ్, స్పెషల్లీ ఇన్ ఎన్ ఓల్డ్ ఫ్యాషన్డ్ వే, రైట్. దట్ ఈస్ పిక్చర్స్. నెక్స్ట్ యూఫెమిజం. ఇది నౌన్ అమ్మా. ఇజం అని ఎప్పుడు కనిపించినా కూడా ఇది యాబ్స్ట్రాక్ట్ నౌనే, రైట్. దాన్ని మనం ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పచ్చు. యూఫెమిజం అంటే ఏంటమ్మా, ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. EU అనేటువంటి రూట్ వర్డ్ విచ్ ఈస్ నథింగ్ బట్ గుడ్ అనే మీనింగ్ ఇచ్చేటువంటి రూట్ వర్డ్ యూ. చాలా వర్డ్స్ ఉన్నాయి మనకి. యోలజీ అని, రైట్, యోలజీ. యూథనేషియా అంటే గుడ్ డెత్ అని, యూథనేషియా, రైట్. సో యూఫమిజం ఇది కూడా అలాంటిదే, ఈ కేటగిరీలోకి వస్తుంది. యూఫమిజం, రైట్. యూలజీ, యూథనేషియా, యూఫమిజం, యూజెనిక్స్, యూజెనిక్స్, యూఫోరియా, రైట్. సో సంథింగ్ గుడ్ అనే మీనింగ్ అయితే వస్తుంది యూ అంటే, రైట్. అంటే యూఫమిజం అంటే అర్థం ఏంటంటే వెన్ యూ ట్రై టు యూజ్ ఎ మైల్డ్ ఎక్స్ప్రెషన్, కొంచెం కటుగా ఉండేది లేకపోతే అన్ప్లెజెంట్గా ఉండేదాన్ని మీరు కొంచెం దాన్ని కొంత గౌరవప్రదంగా దాన్ని మార్చే ప్రయత్నం చేయడం, కొంచెం గౌరవప్రదంగా చెప్పదలుచుకోవడం. సేమ్ పదాన్ని మీరు కొంచెం మీనింగ్ మారిపోదు కానీ చెప్పేటప్పుడు కొంచెం గౌరవప్రదాన్ని యాడ్ చేయడం, గౌరవప్రదంగా దాన్ని చేయడం అంటే మేకింగ్ ఇట్ మైల్డ్, అంటే పొలైట్ చేయడం, రైట్. పొలైట్ టర్మ్. వెన్ యూ సబ్స్టిట్యూట్ సంథింగ్ విత్ ఏ పొలైట్ టర్మ్, దట్ ఈస్ నథింగ్ బట్ యూఫమిజం. చూడండి ఇక్కడ క్లియర్గా చెప్పండి. సీనియర్ సిటిజన్ ఈజ్ ఏ యూఫమిజం ఫర్ ఓల్డ్ పర్సన్. ముసలోడు అని చెప్పడం ఎలా? ముసలోడు అనొచ్చా? ముసలోడు అంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్ అంటే పొలైట్గా ఉంటుంది, రైట్. ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ యూస్ టు అవాయిడ్ సేయింగ్ ఎన్ అన్ప్లెజెంట్ ఆర్ అఫెన్సివ్ వర్డ్. ఒక అఫెన్సివ్ వర్డ్కి బదులు కొంచెం ప్లెజెంట్. ఇప్పుడు చూడండి, కుంటోడు అని అనడం ఎలా, దివ్యాంగుడు అనడం ఎలా. దివ్యాంగులు అన్నా కూడా సేమే, మీనింగ్లో మార్పు ఏమీ లేదు, కానీ చెప్పేటప్పుడు పొలైట్గా ఏది ఉంది, దివ్యాంగులు, రైట్. పాయకాన అంటే ఎలా ఉంటుంది, వాష్రూమ్ అంటే ఎలా ఉంటుంది. సో వాష్రూము, పాయకాన రెండు మీనింగ్ ఒకటే, కాకపోతే పొలైట్ టర్మ్, దట్ ఈస్ యూఫమిజం. నెక్స్ట్ యూఫోరియా, ఇందాక వచ్చింది కదా. యూఫనీ, యూలజీ, యూఫోనీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. యూఫోనీ అంటే ప్లెజెంట్ సౌండ్ అమ్మ. ఫోన్ అంటే సౌండ్ కదా.
ఫోరియా అంటే ఫీలింగ్, గుడ్ ఫీలింగ్ని మనం యూఫోరియా అంటాం. ఇది నౌన్, ఇది యాబ్స్ట్రాక్ట్ నౌనే, ఫీలింగ్ కాబట్టి, రైట్. గుడ్ ఫీలింగ్నే వాట్ డూ యూ సే, యూఫోరియా. చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవ్వడం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, రైట్. దట్ ఈస్ కాల్డ్ యూఫోరిక్ యాడ్జెక్టివ్, యూఫోరియా నౌన్. సో వెన్ యూ ఫీల్ యూఫోరియా, యూరేకా అనే పదం కూడా ఉంటుంది. యూరేకా యూరేకా అనేది కూడా గట్టిగా అరవటం, మీరు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి అరవడాన్ని యూరేకా. ఇది కూడా వేరే కంట్రీకి, లాటిన్కి సంబంధించినటువంటి పదం ఇది. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ కనుక్కున్నప్పుడు యురేకా యురేకా అని అరుస్తాడు. యురేకా అంటే హుర్రే హుర్రే హుర్రే, ఏ ఎస్ అంటే మీ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసే పదం. ఇక్కడ కూడా యూ ఉంది చూసారా. సో యూఫోరియా అంటే హ్యావింగ్ దట్ జుబిలియేషన్, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, ఎగ్జాల్టేషన్ అనొచ్చు. ఎగ్జాల్టేషన్ అనే పదం కూడా వాడచ్చమ్మా. ఎగ్జాల్టేషన్ అన్నా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎక్స్టసీ, ఇవన్నీ సినోనిమ్సే. ఎక్స్టసీ, ఎగ్జాల్టేషన్, జుబిలియేషన్. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఉబ్బి తబ్బిబ్బైపోవడం, రైట్. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, సమ్ టైమ్స్ మోర్ దాన్ రీజనబుల్ ఇన్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్. ఓకే, ఉండాల్సిన దానికంటే ఇంకా బాగా ఎక్స్ట్రీమ్గా ఫీల్ అవడాన్నే యూ కాల్ ఇట్ ఎస్ యూఫోరియా. ఇన్ ఏ స్టేట్ ఆఫ్ యూఫోరియా ఫర్ డేస్ ఆఫ్టర్ దే వన్ ద ప్రైజ్. వారు ప్రైజ్ గెలుచుకున్న తర్వాత చాలా యూఫోరియా స్టేజ్లోకి వెళ్ళిపోయారు అని అర్థం, రైట్. దట్ ఈస్ యువర్ యూఫోరియా. సో నెక్స్ట్ లెట్స్ లుక్ ఇన్ టు దిస్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. దీనైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. జస్ట్ వింటామంటే కుదరదు. యూనిట్ టు బి యాక్టివ్. ప్యాసివ్ లిసనర్స్గా మారద్దు, యాక్టివ్ లిసనర్స్ అవ్వాలి, అంటే కొంచెం రెస్పాండ్ అవ్వాలి, రైట్. సో చూడండి, మీకోసం ఇవన్నీ పెడుతున్నాం, మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా, అప్పుడే దీనికి వాల్యూ. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఫిల్లర్స్ ఇచ్చాను. ఏ క్లోజర్ లుక్ ఎట్ ద ఎలక్టోరల్ బాండ్ డాటా ఇండికేట్స్ సెవరల్ ఫర్మ్స్ ఇన్ ద ఫార్మాసిటికల్ సెక్టర్ దట్ పర్చేజ్ ద బాండ్స్ వేర్ అండర్ ద డాష్ of the enforcement directorate or the IT department at some point in the past 5 years. Some were also in the cross dash of US FDA over quality control. Right? రెండు ఫిల్లర్స్ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ విత్ 2 ఆల్టర్నేటివ్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అలానే నౌన్ కూడా మనకి మిస్పెల్డ్ వర్డ్, మిస్పెల్టా అంటే ఫిల్ చేయాల్సినటువంటి వర్డ్, 9 లెటెడ్ వర్డ్ కదమ్మా. 1 2 3 4 5 6 7 8 9. సో అదొక నౌను. మనకి ఇచ్చినటువంటి క్లూజ్ ఏంటి, అది నౌన్గా వాడచ్చు, ఫంక్షన్ అవుతుందంట. దానికి వర్బ్ ఫామ్ ఉంది, అడ్జెక్టివ్ ఫామ్ కూడా ఉంది. సస్పిషన్, హంచ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది, రైట్. గట్ ఫీలింగ్ అని కూడా చెప్పచ్చమ్మా. గట్ ఫీలింగ్ అంటే మీకు ఇలా అవ్వచ్చు అన్నట్టు అంటే ఒక ఫీలింగ్ అనమాట. దాన్ని మనం గట్ ఫీలింగ్ అంటాం. ఎందుకో మీకు ఒక డ్రైవ్ చేస్తుంది లోపల నుంచి, ఇలా చెయ్యి అలా చెయ్యి అన్నట్టుగా. దట్ ఈస్ కాల్డ్ గట్ ఫీలింగ్. సో ఆ సస్పిషన్ అంటే యూఆర్ నాట్ షూర్ కానీ ఎందుకో చేయాలనిపించడం, సస్పిషన్, హంచ్, గట్ ఫీలింగ్. సో ఆ మీనింగ్తో వచ్చేటువంటి పదం ఇది. సో అదేంటో మీరు చెప్పాలి, రైట్. అండ్ దిస్ ఈజ్ యువర్ ఫిల్లర్, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అదంతా బాగా రీచ్ అవుతుంది. సో ఎవరెవరికైతే స్ట్రగుల్ అవుతున్నారు ఎస్పెషల్లీ వాళ్ళకి వీడియో రీచ్ అవ్వాలన్నదే మా యొక్క ఉద్దేశం. సో ఇంకా మీకు ఏమైనా అడిషనల్గా వీటితో పాటు కావాలనుకున్నా మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయొచ్చు, రైట్. అండ్ మీ వర్డ్స్ ఆఫ్ అప్రిషియేషన్ కూడా మీరు కమెంట్ సెక్షన్లో కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. దట్ విల్ డెఫినెట్లీ గివ్స్ మీ లాట్ ఆఫ్ బూస్ట్ టు కమ్ విత్ మోర్ క్రియేటివ్ థింగ్స్ అండ్ మోర్ క్వాలిటీ కంటెంట్, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. స్టే ట్యూన్డ్ టు IC. Bye. Take care.